వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టార్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎందుకు తెలుసా? దరిద్రంగా ట్రోల్ చేస్తున్నారు, దరిద్రమైన మెసేజ్ పెడుతున్నారు. ఎందుకు ఈ మాట నేను వాడాల్సి వస్తుందంటే, ఓకే క్రిటిసైజ్ చేయడము, లేదంటే వాళ్ళు చేసిన సాంగ్ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పొచ్చు. దాంట్లో సింగర్స్ అయినా యాక్టర్స్ అయినా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. కానీ తిట్టడానికి మీరు ఎవరు? హూ ఆర్ యూ? ఇవాళ ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? మంగ్లీ బాయిలోన బల్లి పలికే అనే పాట పాడితే ఫుల్ ట్రెండ్ అయింది. 6 రోజుల్లో 9.7 మిలియన్ పబ్లిక్కి అది రీచ్ అయింది. సో నిజంగా అది పాట అసలు బాగాలేకపోతే అంత రీచ్ రాదు, కానీ అంత రీచ్ వచ్చిందంటే మంగ్లీని ఆదరిస్తున్నారు. తెలంగాణ స్లాంగ్లో మంగ్లీ పాడే పాటలన్నా, తెలంగాణ కల్చర్ పైన మంగ్లీ చూపించే ప్రేమన్నా చాలామందికి అభిమానులను దగ్గర చేసింది. అట్లాంటి మంగ్లీ పైన సరే, నిజంగా మంగ్లీ పాడిన పాట పర్సనల్గా ఎవరికైనా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే రైట్ ఉంది, కానీ తిట్టే రైట్ ఎవరిచ్చిండ్రు? అది కూడా బండ బూతులు తిట్టడం, ట్రోల్స్ చేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేస్తే ఎవరికైనా చిరాకు వచ్చే సందర్భం. గతంలో మంగ్లీ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు సో అది మంగ్లీ తీరు నచ్చలేదు వాళ్ళ ఫ్యాన్స్కి కూడా. సో దానికి సంబంధించి మంగ్లీ అసలు నిజంగా అది డ్రగ్ పార్టీ కాదు, విదేశీ మద్యం అక్కడ లేదు, పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదని ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ ఆమెని సరే అపాలజీ చేసింది కదా అని ఆలోచించారు. నెక్స్ట్ టైం రిపీట్ కాదని చెప్పినప్పుడు ఆమెను నమ్మిండ్రు. సో అందుకనే ఆ తర్వాత ఇష్యూస్ తర్వాత తీసిన సాంగ్ చాలా హిట్ అయింది మంగ్లీ. కానీ ఎంత దరిద్రమైన ట్రోల్స్! అవతల ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్నామనే సెన్స్ లేకుండా మేడిపల్లి స్టార్ పేరు మీద ఒక ఇన్స్టాలో పచ్చి బూతులు తిడుతూ మంగ్లీ పైన కామెంట్స్ చేశారు. సో అందుకనే మంగ్లీ సర్జనర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది, ఏం చేసింది అనేది చూద్దాం. అండ్ మొత్తానికి ఇదే నేను చెప్పినా కదా పచ్చి బూతులు తిట్టిండ్రు అని, ఈడే మేడిపల్లి స్టార్ అని ఆయన అరెస్ట్ కూడా చేసిండ్రు. సో మంగ్లీ ఒక కంప్లైంట్ 27th ఇచ్చింది. 27th 12 గంటలకు ఇచ్చింది ఎస్ఆర్ నగర్ పోలీసులకి. ఆమె ఏం రాసుకొచ్చింది అని అంటే, ఐఎమ్ రైటింగ్ టు బిగిన్ యువర్ అటెన్షన్ అండ్ ఇన్సిడెంట్ ఆఫ్ వర్బల్ అసాల్టింగ్. దేని గురించి? మంగ్లీ సంబంధించిన ఒక సాంగ్ గురించి. అండ్ దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వయా హీజ్ ఓన్ హ్యాండ్లింగ్ మేడిపల్లి స్టార్. ద ఇండివిజువల్ ఈజ్ క్వశ్చనింగ్ అండ్ మేడిపల్లి స్టార్కి సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడితో తనని ఇన్సల్ట్ చేయడం అండ్ తన కమ్యూనిటీని ఇన్సల్ట్ చేయడం అండ్ దాంతోపాటు పాటకు సంబంధించి బూతులు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టిండ్రు అని ఎస్ఆర్ నగర్లో కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది 27th. అయితే ఈ మేడిపల్లి స్టార్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వీడు నిజంగా స్టార్ అయితే కాదు. స్టార్కి వర్డ్ తీసేసి ఇంకేమైనా ఉంటుంది కదా, ఆ వర్డ్ పెట్టాలి. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఎందుకు తెలుసా? ఆ ఇన్స్టా ఐడి చూస్తే మీకు అందరినీ తిడుతూ బూతులు తిడుతూ ఇన్సల్ట్ చేసే వీడియోస్ తప్ప మ్యాక్సిమం ఒక మంచి చేసే వీడియో, ఇన్ఫ్లుయెన్సర్గా ఒక ఏదైనా సమస్యని ఇన్ఫ్లుయెన్స్ చేసే వీడియోస్ ఏడ కూడా కనిపించవు. అంత దరిద్రమైన వీడియోస్ పెడుతుంటాడు. మొత్తానికైతే పోలీసుల చేతులకు చిక్కిండు. అండ్ దాంతోపాటు మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్కి పోలీసులు రియాక్ట్ అవ్వడం, తొందరగా రియాక్ట్ అయినరు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే రైట్ ఎవరికైనా ఉంటుంది, కానీ బూతులు తిట్టడం, దాన్ని ట్రోల్ చేసే రైట్ ఎవరికి లేదు. సో అందుకని ట్రోల్స్ పైన సజ్జనార్ చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏవైనా రేజప్ చేసినప్పుడు కూడా దాన్ని తొందరగా సార్ట్అవుట్ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు అని చెప్పడానికి వన్ ఆఫ్ ద ఒక ఎగ్జాంపుల్ మంగ్లీ అనమాట. సో తప్పు తెలుసుకున్న తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి మంగ్లీకి. నేను ఎవ్వరిని తిట్టలేక, సాధ్యంగా చెప్పించాక, ఏ లేడీస్ తిట్టలేక, ఏ లేడీస్ కామెంట్ చేయలేక, నేను చెప్పించాక, ప్లీజ్ మగిలేక చెప్పించాక, అది మాట తెలియదు కాక, కామెంట్ పెట్టిన తిట్టాక, మిమ్మల్ని కాదక, నేను ఎవ్వరిని తిట్టలేక, సాధ్యంగా చెప్పించాక, ఏ లేడీస్ తిట్టలేక, ఏ లేడీస్ కామెంట్ చేయలేక, నేను చెప్పించాక, ప్లీజ్ మగిలేక చెప్పించాక. అదనమాట. ఒక ఈడియట్ సారీ అని చెప్పి వీడియో రిలీజ్ చేసిండు మంగ్లీకి సంబంధించి. బుద్ధి వచ్చింది, పోలీస్ ట్రీట్మెంట్ తర్వాత బుద్ధి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియో పోస్ట్ చేయకుండా ఉంటే నిజంగా బుద్ధి వచ్చినట్టు అని మనం అందరం యాక్సెప్ట్ చేసే పరిస్థితి. కానీ ఇట్లాంటి ట్రోల్స్ చేసే వాళ్ళని అండ్ మహిళలపైన అసభ్యంగా కమెంట్స్ పెట్టి ప్రచారాలు చేయడానికి అండ్ దాంతోపాటు మీమ్స్ చేస్తూ ఇక అరాచకం అంటే ఏంటిది అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వీడి ఇన్స్టాగ్రామ్. సో అట్లాంటి పరిస్థితిలో ఉండేవాడిని అరెస్ట్ చేసిన తర్వాత సారీ మంగ్లీకి
మంగ్లీకి చెప్పిండు. మరి సారీ మంగ్లీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఎంత హెటిక్ ఉంటే ఇన్ జనరల్గా మంగ్లీ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్స్ రేస్ చేయడం ఇట్లాంటివి పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే ఆమెకు ఉండే వర్క్స్ తోటి చాలా బిజీగా ఉంటుంది. ఆ డ్రగ్స్ కేసు తర్వాత ఆ ఇష్యూ నుంచి బయటపడడానికి కూడా ఇబ్బందిలో పడ్డ సిచ్యువేషన్. అండ్ ఒక్కసారి అపాలజీ వీడియో తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో ఎటువంటి వీడియోస్ కూడా మంగ్లీ పోస్ట్ చేయలేదు. నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ మేడిపల్లి స్టార్కి సంబంధించి ఒక కంప్లైంట్తో మళ్ళీ తెరపైకి వచ్చింది మంగ్లీ. సో మొత్తానికైతే మంగ్లీ ఈ అపాలజీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. కానీ ఇట్లాంటి వాళ్ళని ఒక్కసారి వీళ్ళపైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇంకెవరు కూడా మహిళలపైన అసభ్యంగా మాట్లాడాలి అన్నా బెదురుతారు అనేదైతే సజ్జనర్ చెప్పకని చెప్పిండు. ఇండైరెక్ట్ మెసేజ్ అయితే ఇది ఇచ్చిండు అనమాట. ఇంకా ఇట్లాంటి ట్రోల్స్ చేసే వాళ్ళని బూతులు దిడుతూ వీడియోస్ చేయాలి అని అనుకునే వాళ్ళు. గతంలో శివజ్యోతి కూడా ఇట్లాంటి కంప్లైంట్ రేజ్ చేసింది. ఇప్పుడు మంగ్లీ అండ్ ఒక వారం క్రితం ఒక విమెన్ జర్నలిస్ట్ కూడా తనని మీమ్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఇబ్బందిలోకి గురి చేస్తున్నారు, అది మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంది అని చెప్పేసి ఒక విమెన్ జర్నలిస్ట్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో విమెన్ అంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అంతా కూడా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో ఒక్కరిపైన యాక్షన్ మిగతా వాళ్ళకి రియాక్షన్గా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే.